మోహనవాణి శ్రోతలకు నమస్కారం. వినండి, వినిపించండి. మోహనవాణి తెలుగు పద్యానికి స్వాగతం. ప్రహ్లాదుని గురువులు తమ వద్దకు మరల తీసుకొని పోయి అనేకమైన శాస్త్రములను, నీతులను నేర్పి కొన్నాళ్లకు తిరిగి రాజు వద్దకు తీసుకుని వెళ్ళారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఇలా అడిగాడు: చోద్యం వయ్యడి ఇంతకాలమరిగెన్, శోధించి ఏమేమి సంవేదాధ్యంసంబులు చెప్పిరో, గురువులే వెంటం పఠింపించిరో, విద్యాసారమెరుంగగోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో, పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. నాయనా, ఆశ్చర్యంగా ఉంది. నీవు చదువు ప్రారంభించి ఇంతకాలమైంది కదా. నీ గురువులు నీవు నేర్చుకొనవలసిన ఏ ఏ అంశములను నేర్పి కూర్చి నీకు చెప్పారో, ఏ విధముగా బోధించారో ఆ విద్యాసారమును నేను తెలుసుకొనగోరుచున్నాను. నీవు తెలుసుకొన్న శాస్త్రములలోని ఒక పద్యము చెప్పి దాని అర్థతాత్పర్యములను చెప్పవలసినది. దానికి ప్రహ్లాదుడు ఇలా బదులు చెప్తున్నాడు: చదివించిరినను గురువులు సదివితి ధర్మార్థముఖర శాస్త్రంబులు, నే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. తండ్రి, గురువులు నా చేయి చక్కగా చదివించారు. నేను ధర్మశాస్త్రము, అర్థశాస్త్రము మొదలైన ముఖ్య శాస్త్రములను చదివాను. నేను చదివినవి అనేకములున్నాయి. చదువులలోని సారమంతా చదివాను నేను. ఏది చదివితే ఇంకా ఏది చదవవలసిన పని లేదో ఆ శాస్త్రమంతా చదువుకున్నాను. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. ఆ రహస్యము, ఆ శాస్త్ర విజ్ఞానము అంతా కూడా గురువులు నాకు చెప్పారు అని చెప్పాడు. ఈ చక్కటి పలుకులకు తండ్రి చాలా సంతోషించాడు. తండ్రిగా అతనికి అంతకంటే కావలసినదేముంటుంది? స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.